అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మాదిగ జర్నలిస్టుల ఫోరం, వికలాంగుల హక్కుల పోరాట సమితి, అలాగే మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మాదిగ మహిళా సమాఖ్యకు, ముఖ్యంగా గత 28 సంవత్సరాలుగా ఈ జిల్లాలో మాదిగ దండోర ఉద్యమ రథాన్ని ముందుకు నడిపిస్తున్న ఉద్యమ రథసారథులందరికీ నూతనంగా ఏర్పడ్డ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గుంటూరులో మార్చి 18వ తేదీన, ఏప్రిల్ 18వ తేదీన నూతన కమిటీలను ఎన్నిక చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన వరంగల్ నుండి ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నూతన కమిటీలకు అభినందన సభలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 25న మొదలైన ఈ కార్యక్రమాలు ఈరోజు 9వ జిల్లాగా నల్గొండకు చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 9 జిల్లాల్లో అభినందన సభలు జరిగినాయి. ఇప్పటి వరకు జరిగిన 9 జిల్లాలో జరిగిన అభినందన సభల్లో 10వ స్థానంలో ఉన్నది మాత్రం నల్లగొండ జిల్లా అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం, ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరగడం కోసం శ్రమించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేను 2006 సంవత్సరంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పిలుపునిస్తే ఇక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా మాదిగల ఆత్మగౌరవ సభ జరిగింది. కేసీఆర్ సభ నల్గొండ ఎన్జీ కాలేజీలో జరిగింది. మన సభ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరిగింది. ఆ సభను విజయవంతం చేయడం కోసం కాకతీయ యూనివర్సిటీ నుండి విద్యార్థిగా మీరు రావాలని 2006 సంవత్సరంలో మందకృష్ణ మాదిగ గారు పిలుపునిస్తే ఆ రోజు నేను, ఈ వేదిక మీద ఉన్న భిక్షపతి, ఇంకో 6 మొత్తం 8 మంది నాయకులు వరంగల్ నుండి ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో వారం రోజుల పాటు పనిచేయడం జరిగింది. అప్పుడు మాకు ఉద్యమంలో ఎలాంటి పొజిషన్స్ లేవు, ఏ హోదా లేదు. ఆనాడు సాధారణ కార్యకర్తలుగానే వచ్చినాం. 2006లో సాధారణ కార్యకర్తగా ఈ జిల్లాకు వచ్చిన నేను 2022లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందు మాట్లాడే అవకాశాన్ని మందకృష్ణ మాదిగ గారు కల్పించారు. ఇంతటి అవకాశం కల్పించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం కార్యకర్తలకు పట్టాభిషేకం చేసే ఉద్యమం. ఎంఆర్పిఎస్ ఉద్యమం శ్రమను నమ్ముకొని పనిచేసే ఉద్యమకారులకు పట్టాభిషేకం చేసే ఉద్యమం. ఇక్కడ పైరవులకు వేరే వాటికి అవకాశాలు లేవు. శ్రమనే ప్రాతిపదిక తీసుకొని మన నాయకుడు పదవులను, బాధ్యతలను అప్పగిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేవి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నేపథ్యం నుండి ఇప్పుడు జరగబోయే ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం ఈసారి విద్యార్థుల నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని మా మీద బలమైన నమ్మకం పెట్టుకొని మమ్మల్ని అందరికీ రాష్ట్ర జాతీయ కమిటీలో బాధ్యతలు ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ వేదిక తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఉద్యమం మా చేతుల్లోకి రావడానికి గత 28 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, అనేక ఆర్థిక ఒడిదుడుకులు, అనేక కేసులు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, వీటన్నిటిని అధిగమించి ఉద్యమమే ఊపిరిగా, పోరాటమే జీవితంగా ఈ ఉద్యమం కోసం జీవితాన్ని మొత్తం దారపోసి ఈ ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా మా తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ ఉద్యమం సజీవంగా మా చేతికి వచ్చిందంటే మమ్మల్ని తయారు చేసిన మీరే ఆ ఘనత అని చెప్పేసి సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకున్నాం. కాబట్టి మీరు అందించినటువంటి ఉద్యమ స్ఫూర్తితోని, మీరు ఇచ్చినటువంటి సాంఘిక చైతన్యంతో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించే విధంగా మేము ముందుకు నడుస్తుంటే మాకు వెనుకబడి మమ్మల్ని నడిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మందిలో వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చిన్న వయసు వాళ్ళు, ఇంత పెద్ద ఉద్యమాన్ని ఎంత నడుపుతారు, దీన్ని సమర్థవంతంగా తీసుకెళ్తారా లేదా అని చెప్పేసి చాలా మందిలో డౌట్ ఉండవచ్చు. ఇంకొంతమందిలో ఇప్పుడే వీళ్ళ ఉద్యమాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఒక రకమైన ఆలోచన కూడా కొంతమందికి ఉండవచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలి. మీ జీవితంలో మీరందరూ కష్టపడి ఆస్తులు సంపాదిస్తే మీ ఆస్తులను వారసత్వంగా ఎవరికి ఇస్తారు? మీ పిల్లలకే ఇస్తారు.
మరి మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులను మీ పిల్లలకు ఇవ్వడం ఎంత న్యాయమో, మీరు కష్టపడి సంపాదించిన దండోరణ ఆస్తిని మాకు ఇవ్వడం కూడా అంతే న్యాయం అని చెప్పేసి సందర్భంగా మీరు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మీ జీవితంలో కష్టపడి సంపాదించిన ఆస్తులను మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు మీ పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారో, దండోరా అనే ఆస్తి మాకు ఇచ్చినందుకు అంతకు 10 రెట్లు ఎక్కువ కృతజ్ఞత మీ పట్ల కలిగి ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయే ఉద్యమానికి మా తండ్రులైన మీరు, మా అన్నలైన మీరు, మీ బిడ్డలు, మీ తమ్ముళ్ళైన మాకు సంపూర్ణ సహకారం అందించి దండోరా ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడం కోసం మీ వంతు పాత్రను నిర్వర్తించి మమ్మల్ని దీవించి మమ్మల్ని నడిపిస్తారని చెప్పేసి ఈ వేదిక తరఫున మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అయితే ఇప్పుడు మా ముందు ముళ్ళబాట ఉంది, మా ముందు రాళ్ల బాట ఉంది. మేము ఇక మీద నిప్పుల మీద ప్రయాణం చేయాలి. గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారు మేము పెద్ద నాయకులు కావాలని, చదువుకున్నారు కాబట్టి, బాగా ఉపన్యాసాలు ఇస్తారు కాబట్టి వీళ్ళ నాయకులు చేయాలని చెప్పేసి మాకు ఈ బాధ్యతలు అప్పగించలేదు. ఉద్యమం గడ్డు పరిస్థితిలో ఉన్నది. ఉద్యమం ముందు ముళ్ళబాట ఉంది, ఉద్యమం ముందు రాళ్ల బాట ఉంది. ఉద్యమం ఇక మీద నిప్పుల మీద నడవాలి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే నిరంతరం సేవ చేసే నాయకత్వం కావాలని మమ్మల్ని నమ్మి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముళ్ళ మీద నడవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, రక్తం దారపోస్తాం. రాళ్ల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎదురు దెబ్బలు తగులుతాయి, సహించడానికి సిద్ధంగా ఉన్నాం. నిప్పుల మీద నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, శరీరం అంతా కాలుతుంది, కాలడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం దారపోసిన, మా చెమటను చిందించిన, మా తనువంతా కాలిపోయినా మాత్రం సరే కానీ దండోర ఉద్యమానికి పునర్వైభవం తీసుకొచ్చేదాకా మాత్రం మేము నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రాబోయే ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటుపోట్లున్నా మనం అందరం కలిసి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాలి. అందుకు మీ సహకారం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సీనియర్ నాయకుల ఉత్సాహం, నూతన నాయకుల యొక్క ఉత్సాహం, సీనియర్ నాయకుల యొక్క అనుభవం, ఈ రెండింటిని మేళవించి ఉద్యమాన్ని నడిపిస్తేనే ఉద్యమం విజయపేరాలు చేస్తుంది. కాబట్టి ఈ వేదిక కింద ఉన్న వాళ్ళందరూ సుదీర్ఘ ఉద్యమ అనుభవం కలిగినటువంటి నాయకులు. మీ అనుభవాన్ని ఈ ఉద్యమానికి ఇవ్వండి, మా ఉత్సాహాన్ని ఈ ఉద్యమంలో పెడతాం. మేము మనం అందరం కలిసి ఉద్యమాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుందాం. అందుకోసం మీరు అందరూ సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ అందరూ వేరు కాదు. ఆ బొమ్మ కింద పనిచేసే మనం అందరం ఒకటే అనే విషయం కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో పనిచేసే మనం అందరం ఒకటే ఐక్యమత్యంతో పనిచేసి ఈ ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం ఈ సందర్భంగా మీరు అందరూ సహకరించాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, మేము నూతనంగా బాధ్యతల్లోకి వచ్చిన నాయకులం మాదిగ జాతికి నాయకులుగా రావడం కోసం రాలేదు, మాదిగ జాతికి సేవకులుగా మాత్రమే వచ్చినాం. మేము మాదిగ జాతికి లీడర్లు కావడానికి రాలేదు, మాదిగ జాతికి సేవ చేసే లేబర్లుగా మాత్రమే వచ్చినాం. మేము లీడర్గా ఉండడానికి రాలేదు, మేము ఆర్గనైజర్గా ఉండడానికి వచ్చినాం. మాదిగ జాతి మీద ఆధిపత్యం చెలాయించడానికి రాలేదు, మాదిగ జాతిని కూడగట్టి కృష్ణమాధ గారి నాయకత్వంలో ఏపీసీడీ వర్గీకరణ లక్ష్య సాధన వైపు నడిపించడం కోసం వచ్చాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కోసం శ్రామికులుగా పనిచేస్తాం. ఒక భవనాన్ని నిర్మించడం కోసం భవన నిర్మాణ కార్మికులు తమ చెమటను దారపోసి రాళ్ళు ఎంత కష్టపడతారో దండోర ఉద్యమం అనే సౌదాన్ని నిర్మించడానికి ఈ వేదిక మీద ఉన్న నాయకులు కూలీ వారిగా రాళ్ళెత్తి పనిచేస్తారని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరూ తెలియజెప్పదలుచుకున్నాం. కాబట్టి అట్లాంటి శ్రమతో కూడిన ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అట్లాంటి శ్రమతో కూడినటువంటి పని చేస్తున్నప్పుడు మీరందరూ సంపూర్ణ సహకారాలు మాకు అందించాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం బలపడాలంటే, మళ్ళీ ఈ ఉద్యమానికి పునర్వైభవం రావాలంటే, మళ్ళీ ఎంఆర్పిఎస్ నాయకులుగా మనం తలెత్తుకొని తిరగాలంటే, మన వెనుక మళ్ళీ ప్రజలు రావాలంటే, ఏ సమస్య ఉన్నా ఎంఆర్పిఎస్ నాయకులకే మనం చెప్పుకోవాలనే స్పృహ మళ్ళీ ప్రజల్లో పెరగాలంటే మనందరిలో, మన ఉద్యమంలో గొప్ప సామాజిక సంస్కరణ జరగాలి. ఆ సంస్కరణ జరగడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. మాదిగ దండోర ఉద్యమం మన కన్న తల్లి లాంటి ఉద్యమం. మన తల్లులు మన భౌతికంగా జన్మనిస్తే లీడర్గా మన పునర్జన్మనిచ్చింది మాత్రం మాదిగ దండోర ఉద్యమ తల్లే. ఈ సత్యాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన తల్లికి ఏదైనా ఆపద వస్తే, మన తల్లికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ తల్లిని బాగు చేసుకోవడం కోసం మనం ఎంతైతే శ్రమ పడతామో, ఈ రోజు మాదిగ దండోర ఉద్యమం అనే తల్లి అనేక రోగాలతో ఉన్నది. ఆ రోగాలను తొలగించుకొని మన తల్లిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ది మళ్ళీ మన సమాజానికి దండోర ఉద్యమాన్ని తల్లిని అందించాల్సిన బాధ్యత ఈ ఉద్యమంలో నాయకులుగా ఎదిగిన వారి మీద, ఈ ఉద్యమంలో కార్యకర్తలుగా పనిచేస్తున్న మనందరి మీద ఉన్నదనే సత్యాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కనుక మన ఉద్యమానికి శస్త్రచికిత్స చేసుకోకపోతే, మన ఉద్యమాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దకపోతే, మన ఉద్యమానికి అంటినటువంటి అనేక రోగాలను, మాలిన్యాన్ని తొలగించుకోకపోతే ఈ ఉద్యమం బతకడం కష్టమైపోయిన సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన మీద ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ప్రేమ లేదు.
మన మీద ఏ రాజకీయ నాయకునికి ప్రేమ అభిమానం లేదు. మనం పరిపాలించే బీజేపీకి, మన పరిపాలించే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా మన మీద ప్రేమ లేదు. మన జాతులు ఉన్న స్వార్థపరులు వెన్నుపోట్లు పోవడానికి రెడీగా ఉన్నారు. మన చుట్టూ కుతంత్రాలు రచించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఈ కుతంత్రాల నడమా, ఈ వెన్నుపోట్ల నడమా, పాలకుల హింస నడమా ఈ ఉద్యమాన్ని మళ్ళీ సంరక్షించుకొని ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందుకోసం ఈ ఉద్యమాన్ని సాంఘికంగా ప్రక్షాళన చేసుకోవడానికి, ఈ ఉద్యమాన్ని శుద్ధి చేసుకోవడానికి, పవిత్రమైన ఉద్యమంగా మళ్ళీ ఈ ఉద్యమాన్ని మాదిగా ప్రజలకు చేర్చడం కోసం మనమందరం మానసిక పరివర్తనతో, ఆత్మస్థైర్యంతో మనల్ని మనం మార్చుకుంటూ ఈ ఉద్యమ ప్రయాణాల కోసం ప్రజలకు సేవకులుగా మనల్ని మనం మార్చుకుంటూ ఈ ఉద్యమం వైపు ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. చాలా విషయాలు చెప్తే చాలా మందికి బాధ అవుతుంది కావచ్చు, కానీ సత్యాలు మాత్రం మనం మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకోకపోతే మన ఉద్యమం పురోభివృద్ధి వైపు నడవదు, మన ఉద్యమం అభివృద్ధి వైపు నడవదు, మన ఉద్యమం పతనం వైపే వెళ్తుంది. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవాలంటే మన ఉద్యమం వెనుక మన ప్రజలు లేరు. దండోర ఉద్యమానికి ప్రజాపునాది లేదు. 94లో దండోర ఉద్యమం మొదలైనప్పుడు ఈ ఉద్యమ నాయకులమైన మనమందరం మన జాతి కోసం ఆలోచించాం. కాలం గడిచే కొద్దీ జాతి కోసం ఆలోచించిన మనిషి మన ఎంఆర్పీఎస్ ఉద్యమం నిలబడితే చాలని ఉద్యమం కోసం ఆలోచించడం. ఇప్పుడు మన పరిస్థితి మన గురించి ఆలోచించే దగ్గరికి వచ్చింది. జాతి కోసం ఆలోచించిన మనం సంఘం కోసం ఆలోచించే దగ్గరికి వచ్చాం, సంఘం కోసం ఆలోచించే మనం మన కోసం ఆలోచించే దగ్గరికి వచ్చాం. తిరిగి ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి మనం ప్రయత్నం చేయాలి. మన కోసం ఆలోచిస్తున్న మనం మన ఉద్యమం కోసం ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం కోసం మొదలు పెట్టాలి. ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకునే మనం మళ్ళీ మన ప్రజల అవసరాలు తీర్చే ఉద్యమంగా దీన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడికైతే నాయకుల మన ఉద్యమం వచ్చిందో తిరిగి ఈ ఉద్యమాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజల్లో పుట్టిన ఉద్యమం నాయకులుగా మన దగ్గరికి వచ్చింది, మళ్ళీ మన దగ్గరికి వచ్చిన ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం భవిష్యత్ కాలం అంతా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి. అందుకోసమే ఈ ఉద్యమాన్ని సామాజికంగా, సాంఘికంగా ప్రక్షాళన చేయాలి. ఈ ఉద్యమాన్ని శుద్ధి చేయాలి. ఈ ఉద్యమంలో పనిచేస్తున్న నాయకుల మనస్తత్వం మారాలి, సామాజిక పరివర్తన రావాలి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మన ప్రవర్తన మారాలి. ప్రజలతో ప్రేమగా ఉండే తత్వాన్ని, ప్రజల్ని ప్రేమించే తత్వాన్ని, ప్రజల కోసం జీవించే తత్వాన్ని, ప్రజల కోసం శ్రమ చేసే తత్వాన్ని, ప్రజల కోసం పోరాటం చేసే తత్వాన్ని, ప్రజల కోసమే జీవితాన్ని వెచ్చించే ఒక తత్వాన్ని మన ఉద్యమంలో పెరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా మన ఉద్యమం భయంకరమైన విమర్శలు ఉన్నాయి. ఎంఆర్పీఎస్ ఉద్యమం చందాల ఉద్యమం. ఎంఆర్పీఎస్ నాయకులు చందాలు వసూలు చేస్తారు, దందాలు చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారు, పైరోలు చేస్తారు, అనేకమైనటువంటి వ్యసనాలలో ఈ ఉద్యమం ఉంటుందని చెప్పేసి మన మీద భయంకరమైన విమర్శలు ఉన్నాయి. ఇలాంటి విమర్శలను కనుక మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విమర్శను తిప్పికొట్టాలంటే మనలో ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. అది కొంతమంది ఉద్యమాన్ని ఉపాధిగా భావించుకొని ఈ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు చేసినట్టు కొన్ని చర్యల వల్ల ఈ ఉద్యమానికి మొత్తం చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉన్నది. మనం అందరం మారితే ఒక 6 నెలలు నిజాయితీగా జీవిస్తే, ఉద్యమం కోసమే మనం బతికితే, ఉద్యమాన్ని బతికించడం కోసం మనం బతికితే, ఎవరైతే ఈ ఉద్యమాన్ని చూసి, ఎవరైతే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చూసి ఇది చందాల ఉద్యమం, దందాల ఉద్యమం, సెటిల్మెంట్ ఉద్యమం ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో మీరందరూ సహకరిస్తే గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో మనం నిజాయితీగా ముందుకెళ్ళగలిగితే వచ్చే 6 నెలల్లో ఎవరైతే మన ఉద్యమాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళే ఎంఆర్పీఎస్ ఉద్యమం అంటే భారతదేశంలో గొప్ప స్థానిక సంస్కరణ ఉద్యమం, ఎంఆర్పీఎస్ నాయకులంటే గొప్ప సంఘ సేవకులనే పేరు తెచ్చుకునే విధంగా మన ఉద్యమాన్ని తీర్చిదిద్దాలి. కాబట్టి అట్లాంటి ఒక గొప్ప మార్పు తీసుకురావడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మన ఉద్యమంలో స్వార్థం, అసూయ, ద్వేషం, వర్గ దృక్పథం, గ్రూప్ తగాదాలు అనేకమైనటువంటి పరిణామం ఉద్యమాన్ని పట్టింది. దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇద్దరు నాయకులు కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునే ఆత్మీయత మన ఉద్యమం లేదు. ఇద్దరు నాయకులు కూర్చొని ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం కోసం కష్టపడి పనిచేద్దామని ఆలోచన లేదు. ఇద్దరు నాయకులు అంటే 2 గ్రూపులుగా మన ఉద్యమం ఉన్నది. అన్ని చోట్ల లేకపోవచ్చు, కొన్ని చోట్ల ఉన్నది. ఆ కొన్ని చోట్ల ఉన్నదే ఉద్యమం మొత్తం మీద ప్రభావం చూపెడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఉద్యమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం అనే మన కుటుంబం లాంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో మనకి ఎన్ని విభేదాలున్నా మన అన్నదమ్ములాగా, కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉండాలి. ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మన ఓపెన్ గా మన మనసులు తెచ్చుకొని మాట్లాడుకోవాలి, పరస్పరం సహకరించుకోవాలి. ఒకరికి ఆపద వస్తే మరొకరి మనం పోయి సపోర్ట్గా నిలబడే తత్వాన్ని పెంచుకోవాలి. గతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎవరైనా నాయకులు ఏదైనా సమస్యలు వచ్చినా, ఆపదలు వచ్చినా అనేక మంది పోయి ఆ కుటుంబానికి అండగా నిలబడే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ఎవరికైనా కార్యకర్త ఆపద వచ్చినా, ఇంకో నాయకుడికి ఆపద వచ్చినా, ఇంకో నాయకులు పోయి మాట్లాడే సందర్భాలు లేవు. అట్లా చేయడం వల్ల ప్రజల్లో, కార్యకర్తల్లో మన ఉద్యమం మీద విశ్వాసం సన్నగిల్లి చాలా మంది ఉద్యమాలు నడవడంలో అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక మీదట మనమందరం మన ఉద్యమంలో ఎవరికి సమస్య వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, వాళ్ళు ప్రజలైనా మన కార్యకర్తలైనా, ఎవరికి ఆపద వచ్చినా జిల్లా కమిటీ నుండి జిల్లా బృందం, రాష్ట్ర కమిటీ నుండి రాష్ట్ర బృందం, నియోజకవర్గం నుండి నియోజకవర్గ కమిటీ బృందం, మండల కమిటీ నుండి మండల బృందం వెళ్లి ఆ ఉద్యమకారుల కుటుంబాలను కాపాడుకునే విధంగా, వాళ్ళకు చేయూతనిచ్చే విధంగా, వాళ్ళకు మనోధైర్యం చెప్పే విధంగా మన ఉద్యమాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన
అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి మన ఉద్యమాన్ని సంస్కరించుకుందాం, మన ఉద్యమంలో పేరుకుపోయినటువంటి అనేకమైనటువంటి మాలిన్యాలను తొలగించుకుందాం, మన ఉద్యమానికి పట్టిన మకిల్ని తొలగించుకుందాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పవిత్రమైన ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తిరిగి మనం సాధించుకుందాం, నిర్మించుకుందాం. అట్లాంటి ఉద్యమ నిర్మాణం కోసం ఈ వేదిక మీద ఉన్న విద్యార్థి నాయకులందరూ కంకణబద్దులై పనిచేయడం కోసం రేపటి ప్రజల్లోకి రాబోతున్నారు. ఆ ప్రజల్లోకి వచ్చిన సందర్భంగా మీ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తాను. ఎవరో ఒకరి ద్వారా, ఎవరో కొంతమంది ద్వారా ఈ ఉద్యమం సమూలంగా మార్పు జరగదు. వేదిక కింద ఉన్న మీరు, వేదిక మీద ఉన్న మేము, మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే గొప్ప మార్పు రావడానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు అందరూ సిద్ధపడాల్సిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ మీ అందరి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అనుభవం మా ఉత్సాహం రెండు కలగలిసి పనిచేయాలి. నానానికి బొమ్మ బొరుసు ఎట్లయితే ఉంటుందో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒకవైపు సీనియర్ల అనుభవం ఉండాలి, మరోవైపు నూతన నాయకుల ఉత్సాహం ఉండాలి. ఇవి రెండు కలగలిసి పనిచేసినప్పుడే ఉద్యమం నిలబడుతుంది, ఈ ఉద్యమం స్థిరపడుతుంది, నిర్మాణం బలపడుతుంది, ఈ ఉద్యమం బతుకుతుంది, ఈ బతికిస్తూ మాదిగ జాతికి బతుకునిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఉద్యమాన్ని మనం ముందు తీసుకెళ్ళడం కోసం మీరందరూ సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్ కాలంలో అంతా ముళ్ళబాటే, భయపడకండి. భవిష్యత్ కాలం అంతా రాళ్లబాటే, ఎవరు భయపడద్దు. భవిష్యత్ కాలం అంతా నిప్పుల నడిగే. ఈ నిప్పుల నడవ మీద నడవడానికి మీకంటే ముందు వరుసలో ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం ఉంటుంది. కాబట్టి మీరు భయపడద్దు అని చెప్పేసి మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. అలాగే ముందుగా మన ఉద్యమాన్ని మన ప్రజలకు చేరవేయాలి. 28 సంవత్సరాల ఉద్యమాన్ని మన ప్రజలకు తెలియజెప్పాలి. మన జాతిలో సంఘాలు చాలా రావచ్చు, చాలా మంది నాయకులు రావచ్చు, చాలా మంది జాతిని తప్పుదారి పట్టించడానికి అనేకమైన బోధనలు చేయవచ్చు. ఎవరితో మనకు పంచాయతీ లేదు, ఎవరి మీద మనం విమర్శలు పెట్టద్దు, ఎవరెంబడి మనం పడాల్సిన అవసరం లేదు. ముందుగా మన ఉద్యమ గొప్పతనాన్ని, మనం చేసిన ప్రజాసేవను, మన గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వం దగ్గర సామాజిక ఉద్యమాల చరిత్రను మన ప్రజలందరికీ స్పష్టంగా తెలియజేయాలి. ప్రతి ఉద్యమానికి దండోర ఉద్యమాన్ని పరిచయం చేయాలి. ఈ అన్నిటిలో ముఖ్యంగా ఇప్పుడు ఎదుగుతున్న మాదిగ యువతరానికి ఉద్యమాన్ని పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసే విధంగా మన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్దాం. మన ఉద్యమాన్ని పరిచయం చేసి వర్గీకరణ ప్రాముఖ్యత వివరించి 28 ఏళ్ల పోరాట చరిత్ర వివరించిన తర్వాత మన ప్రజలకు ఈ ఉద్యమం అవగాహన కల్పించిన తర్వాత అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ఎవరి వైపు ఉద్యమం ఉండాలి, ఎవరి నాయకత్వంలో ఉద్యమం నడవాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అది చేసే బాధ్యత మన మీద ఉన్నది. ఇది చేసిన తర్వాత అప్పుడు మన కూడా మీకు ఎవరు వస్తారు, మనల్ని ఎవరు తప్పుదారి పట్టిస్తారు, ఏ సంఘం పేరుతో ఎవరు వస్తారో అప్పుడు ప్రజల్లో మనమే నేర్చుకుందాం. కానీ అప్పటి వరకు మాత్రం ఈ ఉద్యమాన్ని ముందు ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలకు అర్థం చేయించాలి, ప్రజలకు చరిత్రను వివరించాలి. ఆ విషయంలో మీరందరూ అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. మన నాయకులందరూ చాలా అనర్గళంగా చాలా విషయాల మీద మాట్లాడారు. మహాజన సోషలిస్ట్ పార్టీ రాజ్యాధికారం, ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటి మీదనే పోరాటం జరుగుతున్నది. ఈ రెండింటి మీద పోరాటం జరుగుతున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమకారులుగా, మహాజన సోషలిస్ట్ పార్టీ ఉద్యమకారులుగా ఈ రెండింటి మీద ఒక సైద్ధాంతిక అవగాహన మనకు ఉండాలి. ఎస్సీ వర్గీకరణ మన లక్ష్యమే, రాజ్యాధికారం కూడా మన లక్ష్యమే. మరి రెండింటిలో దేని ముందు సాధించుకోవాలి? ఇప్పుడు చాలా మంది మాదిగ జాతిని తప్పుదారి పట్టించడం కోసం ఇందాక అన్నమ్మ ఇరుగు రామన్న అన్న కూడా మాట్లాడాడు. ఎస్సీ వర్గీకరణ వాళ్ళు చేస్తలేరు, నమ్మి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనమే రాజ్యాధికారంలోకి వచ్చి మనమే సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి అన్న మాట్లాడి. ఈ విషయం అన్న చెప్తున్న విషయం నేను అనుకోవట్లేదు. ఇది మాదిగలలో బాగా బలంగా ప్రచారం జరుగుతున్నది. ఎవరైతే రాజ్యాధికారం పేరుతో వస్తున్నారో వాళ్ళందరూ మాదిగ సమాజాన్ని, మాదిగ యువకులను తప్పుదారి పట్టించడం కోసం రాజ్యాధికారం వస్తే మనమే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, రాజ్యాధికారం వస్తే ఏబిసిడి వర్గీకరణ మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టింది. దీంట్లో వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారం వచ్చింది, మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఏబిసిడి వర్గీకరణ చేసిందా? మరి రాజ్యాధికారం వచ్చింది కదా, ఏబిసిడి వర్గీకరణ జరగాలి కదా, సాధ్యమైందా? అవన్నీ బూటకం మాట్లాడే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. రాజ్యాధికారం అనేది బూటకము, సామాజిక న్యాయ సిద్ధాంతం లేని, జనాభా తమాషా ప్రకారం అన్ని వర్గాలకు అవకాశాలు లేని బూటకపు రాజ్యాధికారం మనకు అవసరం లేదు. డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయ పునాది మీద జరిగే రాజ్యాధికారమే మనకు కావాలి. అది మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో పెడుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రాజ్యాధికారం, ఈ రెండింటిలో ఏది ముందుగా పరిష్కారం కావాలంటే ఏబిసిడి వర్గీకరణ సమస్య ముందు పరిష్కారం కావాలి. మన దగ్గర ఒక నినాదం ఉంది, ఎంప్లాయీస్ అందరూ తెలుసుకోవచ్చు. రాజ్యాధికారంలోకి రాని జాతులు అంతరించిపోతాయి అనేది కాంచనామిచ్చ నినాదం. అది నిజమే, రాజ్యాధికారంలో జాతులు అంతరించిపోతాయి. కానీ దానికి ఒక ఫార్ములా ఉన్నది, దీన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాధికారంలోకి రాని జాతులు అంతరించిపోతాయి అనేది ఎంత సత్యమో, రిజర్వేషన్లు పొందని ఏ జాతి కూడా రాజ్యాధికారంలోకి రాలేదు అనేది కూడా అంతే సత్యం అనే విషయం కూడా అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు మహారాష్ట్ర మాంగులు, ఉత్తరప్రదేశ్ చవార్లు ఇద్దరే సాక్ష్యం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.
దీనికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవన పోరాటాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి చూస్తే అంబేద్కర్ ముందు రిజర్వేషన్ కోసం మాట్లాడినా, రాజ్యాంగం కోసం మాట్లాడినా? అంబేద్కర్ ముందు రిజర్వేషన్ సాధించిందా, రాజ్యాంగం సాధించిందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1931-32 సంవత్సరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మాకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిండు. ఆయన పోరాట ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును మన ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ ఇవ్వడం జరిగింది. ఆ కమ్యూనల్ అవార్డు వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడు. ఆ ఆమరణ నిరాదీక్ష కూర్చున్నప్పుడు భారతదేశం మొత్తం అంబేద్కర్ కు దళితులకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ గాంధీ దగ్గరికి వెళ్లి గాంధీ అంబేద్కర్ మధ్య చర్చలు జరిగినాయి. ఆ చర్చ జరిగిన తర్వాత గాంధీ అంబేద్కర్ మధ్య 15% జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలనే ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరు పూనా ఒప్పందం, దాని పూనా ప్యాక్ట్ అనిపిస్తాం. ఆ పూనా ఒప్పందంలో డాక్టర్ అంబేద్కర్ కు మహాత్మా గాంధీ మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే భారతదేశంలో రిజర్వేషన్ అమల్లోకి వచ్చినాయి. అది అంబేద్కర్ కృషి వల్ల అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 1932 సంవత్సరం జరిగింది. వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం 1930 భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని చేసిన బ్రిటిష్ ప్రభుత్వం. ఆ బ్రిటిష్ ప్రభుత్వం 1930 సంవత్సరంలో ఈ దేశంలో ఉన్న ఎస్సీలందరికీ రిజర్వేషన్లు అందించినాయి. కాబట్టి అంబేద్కర్ ముందు రిజర్వేషన్ కోసం మాట్లాడినా, రాజ్యాంగం కోసం మాట్లాడినా? రిజర్వేషన్ కోసం మాట్లాడు. అంబేద్కర్ రాజ్యాంగం ముందు సాధించినా, రిజర్వేషన్ ముందు సాధించినా? రిజర్వేషన్లే ముందు సాధించడు. కాబట్టి 1930 సంవత్సరంలో రిజర్వేషన్లు అమల్లోకి వస్తే అప్పుడు ఆ రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ తన ఆలోచన మార్చుకొని అప్పుడు రాజ్యాంగం కోసం ఆలోచించి 1936 సంవత్సరంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని మొదటి పార్టీ స్థాపించాడు. మరి మొత్తం ఈ పరిణామ క్రమంలో 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ, 1956లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ పార్టీలన్నీ రిజర్వేషన్ సాధించడానికి ముందు పెట్టిండా, రిజర్వేషన్ సాధించినాక పెట్టిండా? రిజర్వేషన్ సాధించినాక పెట్టిండు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాధికారం రిజర్వేషన్ దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చిండు? రిజర్వేషన్ దానికే ప్రాధాన్యత ఇచ్చిండు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాధికారం రిజర్వేషన్ అనే దాంట్లో రిజర్వేషన్కే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు గౌరవనీయులు మందకృష్ణ సమాజ్ గారు కూడా వర్గీకరణ రాజ్యాధికారం దాంట్లో వర్గీకరణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ కానీ లేదా కాంశీరాం పేరుతో రాజ్యాధికారమైన ఆకాంక్షల మీద వస్తున్న చాలా మంది నాయకులు కాంశీరాం పోరాటం నుండి స్ఫూర్తి పొందాలి. కాంశీరాం పుట్టింది పంజాబ్ లో, ఆయన ఉద్యోగం చేసింది మహారాష్ట్రలో, ఆయన ఉద్యోగం మొదలుపెట్టింది మహారాష్ట్రలో, కానీ ఆయన సక్సెస్ అయింది మాత్రం ఉత్తరప్రదేశ్ లో. మరి ఇన్ని ప్రాంతాల్లో తేడా ఎట్లా జరిగిందో ఉద్యమకాలుగా మనం అర్థం చేసుకోవాలి. కాంశీరాం గారు అంబేద్కర్ గురించి తెలుసుకున్న తర్వాత రాజ్యాధికారం కోసం పోరాటాలని నిర్ణయం తీసుకొని ముందుగా తన కార్యక్షేత్రాన్ని మహారాష్ట్రలో ఎంచుకున్నాడు. మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్రలోనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే మహారాష్ట్ర మహనీయుల పుట్టినిల్లు. మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడే పుట్టిండు, సావిత్రిబాయి పూలే అక్కడే పుట్టింది, ఛత్రపతి సాహు మహారాజ్ అక్కడే పుట్టాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్కడే పుట్టాడు, డాక్టర్ అంబేద్కర్ అక్కడే పుట్టాడు, లాహోజీ సాల్వే అక్కడే పుట్టాడు, అన్నరావు సాటే కూడా అక్కడే పుట్టిండు. ఇంతమంది మహనీయులు ఈ నేల మీద పుట్టింది కాబట్టి, మహారాష్ట్ర మహనీయుల పుట్టింది కాబట్టి రాజ్యాధికారం నేను ఇక్కడనే సాధించగలుగుతానే నమ్మకంతో కాంశీరాం ముందు మహారాష్ట్రకు పోయిండు. మహారాష్ట్రకి వెళ్ళి రాజ్యాధికార పోరాటం నడిపించడం కోసం ఆర్పిఐ పార్టీ చేరాడు. మరి అప్పుడు ఆర్పిఐ పార్టీ ఎవరి చేతిలో ఉంది? మహార్ చేతిలో ఉంది. మహార్లు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో మారలు, వాళ్ళ చేతిలో ఆర్పిఐ పార్టీ ఉంది. కాబట్టి కాంశీరాం ఆర్పిఐ పార్టీలో పనిచేసినప్పుడు కాంశీరాం ఒక మాలే కాబట్టి ఈ మాదిగ నాయకత్వంలో మేము ఎందుకు పనిచేయాలి, ఈయన నాయకత్వాన్ని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఈయనతో మేము ఎందుకు కలిసి పనిచేయాలని చెప్పేసి ఆర్పిఐ పార్టీలో పనిచేసిన మహార్లు అంటే మాలలు కాంశీరాం నాయకత్వాన్ని వదిలేసిండు. కాంశీరాంని అంగీకరించలేదు, కాంశీరాంని ఒప్పుకోలేదు. పైగా వాళ్ళ స్వార్థాల కోసం ఆర్పిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు కాంశీరాం గారు బాగా ఆలోచించి మహార్లు వాళ్ళ సొంత కులం నేను కాదు కాబట్టి నన్ను వాళ్ళు అంగీకరిస్తలేరు, కాబట్టి ఇప్పుడు నేను నా సొంత కులం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మహార్లను వదిలేసి కాంశీరాం గారు మాంగ్ల దగ్గరికి వెళ్ళాడు. మాంగ్ల అంటే ఎవరు? మన మాదిగలు. మాదిగల దగ్గరికి వెళ్ళాడు. మరి మాదిగల పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో 14% రిజర్వేషన్లో 15% రిజర్వేషన్లో 14% రిజర్వేషన్లు మహార్లు పోతే 1% పోరాటం చేయాలని పిలుపునిచ్చిండు. కానీ ఆయన ఇచ్చిన పిలుపుని అందుకునే రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం మన మాదిగ ప్రజల్లో మహారాష్ట్రలో రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్లు అందలేదు. రిజర్వేషన్లు అందలేదు కాబట్టి చదువుకునే అవకాశాలు రాలేదు. చదువుకునే అవకాశాలు రాలేదు కాబట్టి జ్ఞానం అందలేదు. జ్ఞానం అందలేదు కాబట్టి ఆర్థిక బలపడలేదు. ఆర్థిక బలపడలేదు కాబట్టి ఇతర కులాలతో సంబంధం పెట్టుకోలేకపోయిండు. అందువల్ల కాంశీరాం ఇచ్చిన రాజకీయ నినాదాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిండు. కాంశీరాం ఇచ్చిన రాజకీయ పిలుపులను వాళ్ళు అంగీకరించలేకపోయిండు. కాంశీరాం ఇచ్చిన రాజకీయ పిలుపులను అనుసరించలేకపోయిండు. కాబట్టి కాంశీరాం 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే అక్కడ వచ్చే రిజల్ట్ 0. అప్పుడు కాంశీరాం గారికి స్పష్టమైన అవగాహనకు వచ్చిండు. మాలలేమో
నేను మాదిగ కాబట్టి నా నాయకత్వాన్ని అంగీకరిస్తలేను. మరి నా సొంత కులం మాదిగల ప్రాతినిధ్యం అని చెప్తామంటే నేను ఇచ్చే పిలుపుని అందుకునే సామాజిక రాజకీయ చైతన్యం వాళ్ళకి అందలేదు. కాబట్టి నేను ఇక్కడ ఎన్ని రోజులు పనిచేసినా ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, నా సమయాన్ని వృధా దచ్చుకోలేదు అని చెప్పేసి అప్పుడు కాంశీరామ్ గారు భారతదేశం మొత్తం పరిశోధించాడు. భారతదేశం మొత్తం పరిశోధిస్తే భారతదేశంలో ఏకపక్షంగా రిజర్వేషన్లు ఉపయోగించుకొని విద్యా ఉద్యోగ రంగాల్లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డ మాదిగ కులస్తులు ఎక్కడున్నారో పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ లో మాత్రమే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కాంశీరామ్ తన కార్యక్షేత్రాన్ని మహారాష్ట్ర నుండి ఉత్తరప్రదేశ్ తీసుకెళ్ళిండు. ఉత్తరప్రదేశ్ తీసుకెళ్లిన తర్వాత అప్పటికే అక్కడ ఉన్న మన మాదిగలకు రిజర్వేషన్లు అందినాయి కాబట్టి, విద్యా ఉద్యోగాలు పొందింది కాబట్టి, ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి కాంశీరామ్ ఓటు మాయి సీట్లు మీ వారి పిలుపునిస్తే ఆ ఓటు మాయి సీట్లు మీ వారి పిలుపుకు మనలో కనెక్ట్ అయ్యారు. కాంశీరామ్ ఇచ్చే రాజకీయ చైతన్య పిలుపులను అందుకున్నారు, అన్ని కులాలను కలుపుకున్నారు, ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారం సాధించడం జరిగింది. మరి మహారాష్ట్ర మాదిగలకు ఎందుకు సాధ్యం కాలేదు, ఉత్తరప్రదేశ్ మాదిగలకు ఎందుకు సాధ్యమైందంటే ఉత్తరప్రదేశ్ మాదిగలకు రిజర్వేషన్ పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళ రాజ్యాధికారం సాధ్యమైంది. మహారాష్ట్ర మాదిగలు రిజర్వేషన్ పొందలేదు కాబట్టి ఇక్కడ సాధ్యం కాలేదు. మరి ఆ లెక్కను ఆలోచిస్తే తెలంగాణ మాదిగలకు వర్గీకరణ సాధించడం సులభమా, రాజ్యాధికారం సాధించడం సులభమా? ఏది ఫస్ట్ సాధించుకోవాలి? వర్గీకరణే సాధించుకోవాలి, రిజర్వేషన్ల పోరాటమే సాధించుకోవాలి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చూసినా, కాంశీరామ్ పోరాటం చూసినా రిజర్వేషన్ అనే వర్గీకరణ సాధించుకోవడమే మన ప్రథమ లక్ష్యం, రాజ్యాధికారం తర్వాత లక్ష్యం అనే విషయం కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి ఈ వేదిక తరఫున మనం స్పష్టంగా తెలంగాణ సమాజం చెప్తున్నాం. మాదిగ దండోర ఉద్యమం ప్రథమ లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, మాదిగ దండోర ఉద్యమం అంతిమ లక్ష్యం రాజ్యాధికారం, మాదిగ దండోర ఉద్యమం గమ్యస్థానం సమానత్వం. ఈ మూడు విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మన ప్రథమ లక్ష్యం, రాజ్యాధికారం మన అంతిమ లక్ష్యం, సమానత్వం మన గమ్యం. ఈ మూడింటి మీదనే భవిష్యత్తులో దండోర ఉద్యమం ప్రయాణం చేస్తున్న విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో మన చివరి దశలో ఉన్నాం, 99 మెట్లెక్కి చివరి దశలో ఉన్నాం. మరి రాజ్యాధికార పోరాటం ఎక్కడ ఉన్నది? 0 దశలో ఉన్నది, ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. మరి ఒక్క మెట్టు కూడా రాజ్యాధికార ఉద్యమం ఎక్కలేదు, కానీ వర్గీకరణ పోరాటంలో మాదిగలు చివరి దశలో ఉన్నారు. అట్లా చివరి మెట్టు ఎక్కబోతున్న మాదిగలకు మనకు వర్గీకరణ అవసరం లేదు, రాజ్యాధికారం కావాలని కొంతమంది పిలిపించి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకొస్తున్నారు? హిందీ తీసుకొస్తున్నారు. ఇది కుట్ర కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీకు లభిస్తున్నాను. మరి రాజ్యాధికారం 5 ఏళ్ళకి సాధ్యమైందా, 10 ఏళ్ళకి సాధ్యమైందా, 15 ఏళ్ళకి సాధ్యమైందా? ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవరు గ్యారెంటీ ఇవ్వరు. గ్యారెంటీ లేదు. ఉత్తరప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? రాజ్యాధికారం సాధ్యమైందా? మరి 4 సార్లు అధికారం ఉండి 4 సార్లు అధికారం చెలాయించి మనకంటే ఎక్కువ డబ్బులు కలిగి, మనకంటే ఎక్కువ జనాభా కలిగి, మనకంటే సామాజికంగా ఆర్థికంగా బలపడ్డ చెమారులు అక్కడ రాజ్యాధికారం నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళతోనే కాలేదు, ఇక్కడ తెలంగాణలో అయితే కాదు. కాబట్టి వేదిక ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ఏకైక దమ్ము మాదిగ ఉద్యమానికే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి రాజ్యాధికారం తీసుకొచ్చిన శక్తి కేవలం మందకృష్ణ మాదిగ గారికి ఉన్నదనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రజాక్షేత్రంలో రేపటి నుండి అనేక సంఘర్షణలు మొదలైతాయి. మాదిగిళ్లలో కొత్త ఆలోచనలు పూయించడం మొదలవుతుంది. మాదిగిళ్లలో నూతన సంఘర్షణలు మొదలు కావాలి. మన ప్రజలకి సిద్ధాంతం అర్థం కావాలి, మన ప్రజలకు మన రాజకీయ భావజనం అర్థం కావాలి, మన ప్రజలకు వర్గీకరణ పోరాటం అర్థం కావాలి. అందుకోసం మనం అందరం కంకణబద్ధమై పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. దండోర ఉద్యమం బలపడితే మాదిగ సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో మనం అందరం ప్రజలకు వివరించాలి. 1994లో దండోర ఉద్యమం మొదలైంది. 2014 20 సంవత్సరాలు దండోర ఉద్యమం బలంగా ప్రజల్లో. కాబట్టి 20 ఏళ్లలో మాదిగగూడెం మీద దాడి చేయాలంటే అగ్రకులాలు వణికిపోయింది. 20 ఏళ్ళన్నా కారణం ఏంటిది? దండోర ఉద్యమం బలంగా ఉన్నది. వీళ్ళ జోలిపోతే దండోర ఉద్యమం మందకృష్ణ సమాజ గారు ఊకోరని అగ్రకులాలు భయపడి మన మీద దాడి చేయడానికి జంకిండు. కానీ 2014 తర్వాత మన ఉద్యమం బలహీనపడకుండా వచ్చింది. మన ఉద్యమం ఎప్పుడైతే బలహీనపడకుండా వచ్చిందో మాదిగల మీద దాడులు పెరిగినాయి, మన గూడెం మీద దాడులు దౌర్జన్యాలు పెరిగినాయి. ఇక్కడ బాబునగర్ లో పాతపల్లిలో మాదిగల మీద దాడి జరిగింది. అలాగే మంత్రిలో మధుకర్ చంపేసిండు. నిజామాబాద్ అభంగపట్నంలో భరత్ రెడ్డి అనే వాడు మాదిగల్ని బుర్రలో ముంచి చాలా చిత్రహింసలు గురి చేసిండు. వేరేలో మన బాధితులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టిండు. అనేకమైన దాడులు దౌర్జన్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ దాడులు దౌర్జన్యాల ప్రధాన కారణం ఏంటిది? దండోర ఉద్యమం బలహీన పడమే. 20 సంవత్సరాలు మాదిగ జాతిని రక్షణ కవచంలాగా దండోర ఉద్యమం కాపాడుతున్నది. మన ఉద్యమం ఎప్పుడైతే బలహీనపడ్డదో అప్పటి నుండే మన దాడులు పెరుగుతున్నాయి. కాబట్టి మాదిగ ప్రజలారా, మన గూడెం మీద దాడులు జరగాలంటే, మన గూడెం మీద దౌర్జన్యం జరగాలంటే, మన జాతిని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ దండోర ఉద్యమాన్ని బతికించుకోవాలనే సందేశాన్ని మాదిగ ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన
అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయాలి. 20 సంవత్సరాలు జాతికి రక్షణ కవచం లాగా సాంఘిక భద్రతను ఈ ఉద్యమం కల్పించింది. దండోర ఉద్యమం బలపడ్డ తర్వాతనే మన మాజీ రకము మంత్రివర్గంలో స్థానం లేదు. దండోర ఉద్యమం బలహీన పడ్డ తర్వాతనే టీఎస్పీఎస్ లో స్థానం లేదు. దండోర ఉద్యమం బలహీన పడ్డ తర్వాతనే హైయర్ ఎడ్యుకేషన్ స్థానం లేదు. దండోర ఉద్యమం బలహీన పడ్డ తర్వాతనే వైస్ ఛాన్సలర్ లో మనకు స్థానం లేదు. ఈ ఉద్యమం బలహీన పడితే మన కులానికి ఎంత నష్టం జరుగుతుందో వివరించండి. ఈ ఉద్యమం బలంగా ఉంటే ఈ కులంలో ఎంత విప్లవాత్మక మార్పు వస్తాయో వివరించాలి. ఇవి రెండు చెప్తేనే ఈ ఉద్యమాన్ని మళ్ళీ మన ప్రజలు సొంతం చేసుకుంటారు, మన జెండాను స్వీకరిస్తారు, మళ్ళీ మన మహనీయుల మందకి సమాజ మార్గంలో మళ్ళీ ఈ పోరాటంలోకి వస్తారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేసి దండోర ఉద్యమానికి పునర్వైభవం తీసుకొద్దామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మాదిగూడెంలోకి ఎన్ని పార్టీలైనా రాని, ఎన్ని సంఘాలన్నా రాని, ఎంతమంది నాయకులన్నా రాని, వాళ్ళందరూ నక్షత్రాలు లాంటి వాళ్ళు దండోర ఉద్యమం నిండు పున్నమి చంద్రుడు లాంటి విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిస్తాను. కాబట్టి చంద్రుడు ఎప్పుడు ఇతర చుట్టూ తిరగరు, నక్షత్రాల ఇతర చుట్టూ తిరుగుతాయి. కాబట్టి దండోర ఉద్యమం గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది అన్నా రాని, ఎంతమంది అన్నా నిలవండి. ముందు మన మన ప్రజాక్షేత్రానికి వెళ్దాం, ప్రజలు నిలబడదాం, వచ్చిన సంగతి చూసుకుందాం. కానీ మన ప్రజల దగ్గర పోకుండా ఇతరుల మీద సిద్ధాంతాలు చెప్పి ఇతరులను విమర్శించే కార్యక్రమం చేయొద్దు. ఎవరిని విమర్శించే దృక్పథం మనకు అవసరం లేదు. ముందు మన ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడమే మన లక్ష్యం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకొని మనం అందరం కంకణబద్ధమై ఈ పోరాటం వైపు ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మేము రేపటితోనే ఈ అభినందన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 6వ తారీఖు అత్యవసరంగా రాష్ట్ర కమిటీ సమావేశం మళ్ళీ జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత కృష్ణమాధ గారి నాయకత్వంలో మళ్ళీ నూతన కార్యాచరణ సంబంధించిన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాం. దానికి అనుగుణంగా మే 25వ తారీఖు పరీక్షలు అయిపోయిన తర్వాత ఈ వేదిక మీద నాయకత్వం, ఇంకా జిల్లాలో పనిచేస్తున్న నాయకత్వం అంతా కలిసి ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తున్న కోసం కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అందులో భాగంగా నూతన ఎంఆర్పిఎస్ కమిటీలు, నూతన ఎంఆర్పిఎస్ మండల కమిటీలు, నూతన ఎంఆర్పిఎస్ డివిజన్ కమిటీలు, నూతన ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీలు మొత్తం పునర్నిర్మాణం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ సిద్ధమవుతుంది. అలాగే మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా అన్ని స్థాయిలో నూతన కమిటీ చేసుకోవడం కోసం సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ 20 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మాజీ విద్యార్థి మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ లో తీసుకురావాలి. 30 సంవత్సరాల వయసున్న ప్రతి మాజీ యువకుడు ఎంఆర్పిఎస్ లోకి రావాలి. 30 సంవత్సరాల వయసు పట్ట ప్రతి మాజీ బిడ్డ మహాజన సోషల్ పార్టీలో ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని మనం అప్లై చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. 20 సంవత్సరాలు వయసుండి చదువుకుంటున్న ప్రతి మాదిగ విద్యార్థిని మనం అందరం కలిసి ఎంఎస్ఎఫ్ లోకి తీసుకురావాలి. 30 సంవత్సరాల్లో వయసున్న ప్రతి మాదిగ యువకుడిని మనం అందరం కలిసి ఎంఆర్పిఎస్ ఉద్యోగంలోకి తీసుకురావాలి. అలాగే 30 సంవత్సరాల వయసు పట్ట ప్రతి ఒక్కరిని మహాజన సోషల్ పార్టీలో తీసుకురావాలి. మొత్తంగా వచ్చే 6 నెలల్లో ఏ ఇంటికి వెళ్ళినా దండోర ఉద్యమం కనబడాలి. ఏ మనిషి మాట్లాడినా మన ఉద్యమం గురించి మాట్లాడుకోవాలి. సమాజంలో ఎక్కడ చర్చ జరిగినా మన గురించి మాట్లాడుకునే విధంగా మనం అందరం కంకణబద్ధమై పనిచేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గడ్డు పరిస్థితి వెళ్ళిపోవచ్చు, మన వెనుక ఇప్పుడు ప్రజలు లేకపోవచ్చు, మన సమస్యలు ఉండవచ్చు. కానీ వచ్చే 6 నెలల తర్వాత తెలంగాణ రాజకీయాలు మళ్ళీ దండోర ఉద్యమం చుట్టే తిరుగుతాయి అనేది నగ్న సత్యం. ఆ సత్యాన్ని నమ్మి ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో గౌరవ శ్రీ మందకృష్ణ సమాజ గారి ఇచ్చిన ఉద్యమస్తులతో మనం అందరం దండోర ఉద్యమానికి పునర్వైభవం తీసుకురావడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఎవరినైనా బాధ పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి ఉంటే దయచేసి పెద్ద మనసులో నన్ను అందరూ మళ్ళించాల్సిందిగా మరొకసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఏది మాట్లాడుకున్నా ఉద్యమం బతకాలి. అది భక్తినే మనం అందరం భక్తం, మనం అందరం భక్తినే జాతి కూడా భక్తుంది. అదే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ ఉద్యమ ప్రయాణంలో మీరందరూ కలిసి వచ్చి ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం కోసం మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మీ అందరి పేరు పైన విజ్ఞప్తి చేస్తూ 5 నిమిషాల సమయాన్ని అర్ధగంట మాట్లాడినందుకు అందించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు కందుకూరు సోమన్న గారికి అలాగే ఈ జిల్లాలో ఉన్న ఉద్యమ రథసారులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ.